రవాణా శాఖ అధికారులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సులకు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేయడం సరికాదన్నారు. బస్సు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని టీఎన్టీసీ నేతలు కోరుతుంటే అధికారుల నుంచి స్పందన రానందుకు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ ఆర్టీఏ కార్యాలయం వద్దకు వచ్చారు. అదే సమయంలో రవాణా శాఖ కమిషనర్ బయటకు వెళ్తుండగా ఆయన వాహనానికి అడ్డంగా ఎంపీ వాహనం నిలిపారు. వివరాల కోసం వస్తే బయటకు ఎలా పంపేస్తారని రవాణా శాఖ అధికారుల్ని ఎంపీ నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు. బందర్ రోడ్లోని డీటీసీ కార్యాలయం వద్ద ఎంపీ కేశినేని ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో అక్కడి ఓ హోంగార్డును బొండా ఉమ నెట్టడం మరింత ఉద్రిక్తత రాజేసింది. సుమారు 2.5 గంటల నుంచి 3 గంటల పాటు ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఘటనా స్థలి వద్ద ఉన్నప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. చివరకు ఈ పంచాయతీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరింది. ఇరుపక్షాలతో భేటీ అయిన నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చివరకు సయోధ్య కుదిర్చారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న వాహనాలను నియంత్రించేందుకు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారని, అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్నట్లు కేశినేని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, పాండిచేరి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తిరుగుతున్నాయి. వీటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మీద ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చాం. సీఎం గారి దృష్టిలో పెట్టి ఈ అక్రమంగా తిరిగే బస్సులన్నింటినీ కూడా అరికడతామని చెప్పడం జరిగింది. ప్రాబ్లం ఏం లేదు. అంతా కూడా చక్కగా డిస్కషన్ జరిగింది. మొత్తంగా కూడా ప్రాబ్లం త్వరలోనే సాల్వ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మేము అనుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని ప్రాబ్లం గురించి అంతా డిస్కస్ చేసాం. ఆయనకి కూడా ప్రాబ్లం అర్థమైంది. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. కింద స్థాయిలో కొన్ని చోట్ల అవినీతి జరుగుతూ ఉంది. అది పై స్థాయి వరకు తెలియట్లేదు. దానివల్ల కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తానని టీసీ గారు హామీ ఇచ్చారు. దొంగ బస్సులు ఏవైతే ఉన్నాయో కట్టడి చేస్తానని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు.